రెండవ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. ఐదో వాక్యంలో చివరి భాగంలో ఉన్న మాట, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సెలవిచ్చేటటువంటి మాటలు. అధైర్యపడిపోతూ ధైర్యము లేనటువంటి స్థితిలో కొనసాగించబడుతున్న వ్యక్తులను బట్టి ఇటువంటి మాటలు ధైర్యము లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తూ ఉంటాం. అధైర్యపడవద్దు, కంగారు పడవద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఎందుకు అధైర్యపడిపోతున్నారు అని చెప్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముని యొక్క క్రియ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన ఎవరి మధ్యలోనికి వచ్చిన సేవకులుగా మా మధ్యలోకి వచ్చిన, విశ్వాసులుగా మీ మధ్యలోనికి వచ్చిన, ఆయన మధ్యలో ఉంటే మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఈయన మన మధ్యలో ఉంటే, ఆత్మస్వరూపియగు దేవుడు మన మధ్యలో ఉంటే మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే, మీరు అదే అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదువుతారు. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు మందిరాన్ని మహిమతో నింపటం మాత్రమే కాకుండా ఈ స్థలమందు సమాధానాన్ని నిలుపుతాను అంటారు. ఆత్మ ఏ చోటైతే అడుగు పెడుతున్నాడో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా క్రియ జరిగిస్తున్నాడు. అది ఎవరి జీవితంలో దేవుని ఆత్మ ప్రవేశిస్తాడో, ఎవరి వ్యక్తిగత జీవితంలోనికి వస్తాడో ఆయన సమాధానాన్ని కనుపరుస్తాడట. కొంతమంది భయపడిపోతున్నారు, కలవరపడుతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఒకవైపున దేశంలో భయంకరమైన విధ్వంసం సృష్టించబడుతున్నప్పుడు మేము దేవుని ప్రజలమని చెప్పుకోవటానికి కూడా భయము చెంది కలవరపడిపోయి కంగారు పడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు తిన్నగా వారి మధ్యలోనికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. అంటే భయముతో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన సమాధానకర్తయగు దేవుడుగా సంచరించేటటువంటి వాడు. అందుకే వారితో చెప్పారు, తండ్రి యొక్క వాగ్దానాన్ని పొందేంత వరకు మీరు
యెరూషలేమును విడవక మేడగదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొంది ఆ తరువాతనే మీరు పరిచర్యను ప్రారంభించాలి అని చెప్పారు. ఎందుకనంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఒక క్రియ మన జీవితంలో ప్రారంభిస్తే ఆయన సమాధానకర్తగా నిలిచి ఒక గొప్ప సంతోషాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. అందుకే అంటారు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడవద్దు అంటారు. దేవుని ఆత్మ చేసేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయో 1-2 విషయాలు చెప్తాను. మొదటి అనుభవం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. సంతానం మీద దేవుని ఆత్మ సంతతి మీద కుమ్మరించబడుతుందట. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44:3 వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు అంటున్నాయి. ఎవరైతే నీ సంతతిగా ఉన్నారో, నీ సంతానంగా ఉన్నారో, వారి మీద ఆత్మను కుమ్మరించి, పరిశుద్ధాత్మ అనేటటువంటిది పెద్దవాళ్ళ వరకే కాదు. పరిశుద్ధాత్ముడు అనేటటువంటి వాడు క్రైస్తవుల్ని అభిషేకిస్తాను అని చెప్పలేదు. ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటంటే, అంత్యదినములలో మనుషులు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఉదాహరణకి బైబిల్లో కొన్ని సందర్భాలు గుర్తించగలుగుతాం. కొర్నేలి ఇంటికి వెళితే అన్యజనుల మీద సహితం దేవుని ఆత్మకార్యం క్రియ జరిగించబడిందని మనం చదవగలుగుతాం. ఆది అపోస్తుల దినములలోనే కాదు, ఈ కృపాకాలంలో, ఈ నూతన నిబంధన కాలంలో నీవు, నేను, మనము, మన పిల్లలు అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడుతూ అన్య భాషల గుర్తు చేత ముద్రించబడిన వారమై పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహపు అనుభవాన్ని పొందగలిగే స్థితిని మనం స్వతంత్రించుకోవాలి. ఒకవేళ దేవుని ఆత్మచేత మనం నింపబడినటువంటి స్థితిలో ఉంటే పరిశుద్ధాత్మునికి మన జీవితాన్ని అంకితం చేయాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదివినప్పుడు, చదవండి, చూడండి, నేను బోధిస్తున్నాను వాళ్ళకి, కానీ వాళ్ళు నాకు ముఖాన్ని చూపించట్లేదు. నేను ప్రకటింప చేస్తున్నాను వాళ్ళకి, ఆత్మ పొందాలి, ఆత్మక్రియలను జరిగించబడాలి, మీరు దేవునికి లోబడని బోధిస్తున్నాను. కానీ ముఖానికి బదులుగా వీపును చూపించి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ మీదనైనా నీ పిల్లల మీదనైనా ఆత్మకార్యం జరిగించబడాలి, సఫలీకృతం చేయబడాలి అని అంటే మొదట నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో బలిపీఠం మీద పెట్టి ప్రభుకి అంకితం చేయాలి. ఎందుకంటే ప్రభు ఎదుట మనకి మంచి ఒప్పుకోలు లేకపోతే
ప్రభు ఎదుట మనకు మంచి అవగాహన లేకపోతే, దేవునితో మనం సమాధాన పడకపోతే, ఐక్యపరచబడకపోతే ఆత్మక్రియ అక్కడ సఫలీకృతం చేయబడదు. అందుకని దేవుని ఆత్మచేత మనం నింపబడుటకై యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యాన్ని, యెహెజ్కేలు గ్రంథం 36:26, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కూడా ఇస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అంటాను. ఎవరి జీవితాలలోనైతే కఠినమైనటువంటి స్వభావం నిలిచి ఉంటుందో, అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు అక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు, మన స్వభావాన్ని మార్చడానికి సమర్థుడట. కఠినమైన గుండెను, కఠిన హృదయాన్ని తీసివేసి, అంటే కొందరి వ్యక్తిగత జీవితపు పరిస్థితులు ఎలా ఉంటాయంటే కఠినాత్మకంగా ఉంటాయి. నాకు ఒక కుటుంబ సభ్యులు తెలుసు, ఇద్దరూ ఒకే సంఘ సహవాసానికి చెందిన వాళ్ళు. ఒకరికి ఒకరు పలకరించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరికొకరు పలకరించుకోరు, మాట్లాడి ఎదురుపడిన ప్రైజ్లాడని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. దేవుని ఆత్మ ఇద్దరిని దర్శించాడు పరిశుద్ధాత్ముడు. ఇద్దరి వ్యక్తిగత జీవితాలలో దేవునికి అయిష్టమైన క్రియలన్నీ బోధించి వారి కఠినమైన గుండెని తీసివేసి మాంసపు గుండెని పెట్టి మనసు ఏకమయ్యేటట్లు చేశాడు పరిశుద్ధాత్ముడు. బోల్డని పంచాయతీలు జరిగాయి, మనుషులందరూ పంచాయతీలు పెట్టి ఎన్నో చేశారు, కానీ జరగల. కానీ దేవుని యొక్క ఆత్మ చేసే కార్యం ఎలాంటిదంటే, హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తీసివేసి మంచి హృదయం కలిగేటట్లు. ఎందుకంటే కఠినమైనటువంటి హృదయం ఉంటే ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. అందుకే ఇక్కడ అంటారు, ఆత్మకార్యం మన జీవితంలో జరగాలి అని అంటే, మీరు 27 చదివినప్పుడు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఆత్మ అనేది క్రియ జరిగితే దేవుని యొక్క కట్టడలు లేక దేవుని యొక్క నిబంధనలను అనుసరించేటట్లు చేస్తున్నాడట. పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహంలో ఒక అద్భుతమైనటువంటి క్రియను ఆయన జరిగించడానికి సమర్థుడుగా ఉన్నాడు. నూతన హృదయాన్ని మనం పొందాలి, నూతన జీవాన్ని మనం పొందాలి. ఎందుకంటే దేవుని ఆత్మ అగ్ని వలె ఉన్నాడు కనుక ఆ అగ్ని ప్రవేశించిన వారి జీవితాలలో ఒక అద్భుత క్రియని చేయటానికి సమర్థుడు. నేను కన్నులారా చూచాను. నేను ఒకసారి మేము బాగా చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు గమనించిన సందర్భం, శారదా కాలనీలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రార్థనా మందిరంలో గుంటూరులో సంవత్సరం ఆఖరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడ దేవుని ఆత్మకార్యం ఒకవైపునంతా జరగకుండా ఉంది. ఇటువైపు అంతా పురుషులు ఉన్నారు, పురుషుల వైపు అంతా ఆత్మక్రియ జరగకుండా ఉంది. ఒకవైపునే ఆత్మకార్యం జరుగుతుంది, పరిశుద్ధాత్మ ప్రస్తావన జరుగుతూ ఉంది. ఆ రోజున దైవజనులు బాగా ప్రార్థించారు.
దేవా, పురుషులలో కూడా నీ ఆత్మక్రియ జరగాలి. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులుగా మార్చబడినట్లు వారిలో ఉన్న కఠినత్వాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇచ్చి బలమైన అభిషేకం చేత మీరు నింపండి అని దేవుని దగ్గర ప్రార్థించి ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉండగానే ఒక అగ్ని జ్వాల, మనం చదువుతాం అక్కడ అపోస్తుల కార్యములో గ్రంథంలో 2వ అధ్యాయంలో, బలముగా వీచు గాలి వంటి ధ్వని అని మనం వినగలుగుతున్నాం. ఆ రోజున అక్కడ కన్నులారా చూడటం జరిగింది. ఒక బలమైనటువంటి అభిషేకపు ధ్వని, అగ్ని ఒక్కొక్కరిని తాకుతున్నప్పుడు, ఒక్కొక్కరి హృదయాల్ని తాకుతున్నప్పుడు, ఒక్కొక్కరి నాలుకను పట్టుకుంటున్నప్పుడు, ఒక్కొక్కరు మనసులను పట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితిని ఏమై ఉన్నారో తెలియని పరిస్థితుల్లో ఈయన ఆత్మ పొందుతున్న వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద పడితే ఆ మంట అట్లాగా అలలగా, ఒక చోట నిప్పు పెట్టామనుకో మనం, అది మండుతూనే ఉంటుంది. గాలివాటానికి ఏమవుతుంది, మంట తగిలిందంటే పోతా ఉంటుంది, అదంతా తగలబడుతూ వెళుతూ ఉంటుంది. బలమైన గాలి వంటి ఒక ధ్వని వీచినటువంటి ఆ పరిస్థితులలో ఆ వైపున అంత పురుషుల వైపున అంతా కూడా దేవుని ఆత్మ ప్రవాహం జరిగితే ఆ మంట మండినట్లుగానే మందిరం అంతా కూడా దేవుని మహిమ చేత నింపబడినట్లుగా, ఆది అపోస్తలుల దినములలోనే కాదు, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నిశ్చింత కలిగి నేను పరిశుద్ధ ఆత్మ నింపుదలను పొందాలి, నేను ఆత్మపూర్వకంగా మార్చబడాలి, దేవుని యొక్క కృపను నేను పొందుకోవాలి, దేవుని బలాన్ని నేను పొందుకోవాలి అని దేవుని సన్నిధిలో చేరి ఆత్మ కార్యము కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క క్రియ ప్రారంభించబడి మన జీవితంలో అంచెలంచెలుగా నూతనమైన కార్యాన్ని ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశించాలట, దేవుని దగ్గర మనం ఆశించాలి, నేను నీ ఆత్మ చేత నింపబడాలి, ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహం నాకు కావాలి. నా యందు ఏదైనా ఆటంకం ఉందా, లేక నేనేమైనా మీకు అయిష్టంగా ఉన్నానా, ఇవి నాలో నుండి తీసివేసి నన్ను నూతనపరిచి నూతన బలాభివృద్ధి, నూతన శక్తి కలిగేటట్లు సహాయం చేయండి అని దేవుని దగ్గర వేడుకుంటే ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. రెండు ఎల్లప్పుడూ తొలగిపోని ఆత్మ, ఎల్లప్పుడూ తొలగిపోని ఆత్మ. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వాక్యం. దేవునికి స్తోత్రం. ఒక నిబంధన, నీ మీద ఉన్నటువంటి ఆత్మ ఎల్లప్పుడూ తొలగిపోదు అంటాడు. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భంలో వచ్చి అక్కడ కార్యాన్ని చేసి వెళ్ళినట్లుగా చూస్తాం. సంసోను శత్రువుని ఎదిరించాలనుకున్నప్పుడు అప్పుడే ఆత్మ వచ్చేది. ఆ ఆత్మ ప్రేరణ చేత సింహాన్ని చీల్చాడని, ఆత్మ ప్రేరణ చేత పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని చంపాడు, 1000 మందిని చంపాడని ఆత్మ ప్రేరణ, ఆత్మ వస్తూ పోతూ ఉండేది. ఈ నూతన నిబంధన కాలం, ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్ముడు వస్తూ పోతూ ఉండట్లేదు, ఆయన నివాసం చేస్తున్నాడు. అందుకే అంటారు ఇక్కడ, నీ మీద నా ఆత్మయు నీ నోట నా మాటలు. అది తొలగిపోవట, తరతరాలు నిలిచి ఉండేటట్లుగా దేవుని ఆత్మ ప్రవాహపు క్రియ మన జీవితంలో ఆయన జరిగింప చేయాలని కోరుకుంటున్నాడు. దాని కొరకు మనం ఆశపడాలట.
నీలో ఉన్నటువంటి ఆత్మ నాలోనికి రావాలి ప్రభా, నాలో ఉన్న ఆత్మ నా పిల్లలలోనికి వెళ్ళాలి. హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఆశ పొందినప్పుడు, ఎందుకనంటే ఆత్మ అంటే ఇంకొక కోణంలో కూడా చెప్పాలంటే, ఎదుటి వ్యక్తికి ప్రార్థించినప్పుడే కానీ, లేక ఎదుటి వ్యక్తికి ఎదుట ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడే విషయంలో కానీ, హక్కును చేర్చుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో మన హృదయం మంచిగా ఉండి, మన హృదయంలో కలత లేకుండా, కలవరాలు లేకుండా మంచిగా ఉండి ఎదుటి వ్యక్తితో మాట్లాడినా, ప్రార్థించినా నీ మంచి మనసును బట్టి ఎదుటి వ్యక్తి దీవెనకరంగా మార్చబడతాడు. మనలో మంచి మనసు లేకుండా అదే తత్వంతో ప్రార్థించినా, ఒకవేళ పరామర్శించినా, పలకరించినా, ఏం చేసినా మనలో ఉన్న చెడు క్రియలు వాళ్ళలోనికి ప్రవేశిస్తున్నాయట. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి సందర్భంలో కూడా మంచి హృదయం కలిగినటువంటి వారమై, నీలో ఉన్నటువంటి ఆత్మ నీ పిల్లలలోనికి రావాలి అని అంటే, నీలో ఉన్నటువంటి మాట నీ పిల్లల నోటకు రావాలని అంటే, నీవు సరైనటువంటి వ్యక్తివిగా ఉన్నప్పుడే. అందుకే అంటాడు, నీ నోట నా మాటలు ఉంచి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రంగా పదిలపరుచుకొని దేవుని యొక్క కృపను పొందుతూ నడిపించబడేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో మేలు చేయటం ప్రారంభిస్తారు. అందుకని పూర్ణమైనటువంటి హృదయముతో నీ పిల్లలను ఆశీర్వదించేటప్పుడైనా, నీ ఇంటి వారిని ఆశీర్వదించేటప్పుడైనా, ప్రతి సందర్భంలో మంచి మనసుతో మనం దీవించినప్పుడు వారు దీవెనకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడుతున్న మాట, దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఆయన మనల్ని సత్యంలో కాదట, సర్వసత్యములోనికి నడిపిస్తాడట. పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మన జీవితంలో జరిగించబడితే, సత్యం అంటే యేసుక్రీస్తుని తెలుసుకొని యేసయ్య అడుగుజాడలలో నడిపించబడటం సత్యం అంటే. సర్వసత్యం అంటే ఆత్మ కార్యాలను గురించి తెలుసుకొని ఇంకొంచెం లోతైన అనుభవంలోనికి, పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహపు క్రియలలోనికి, లోతైన సత్యములోనికి, లోతైన మార్గములోనికి నడిపించబడగలిగేటటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం. మనం దరినే ఉండకూడదట. బాప్తిసం పొందాం హల్లెలూయా, దేవుని సన్నిధి కోసం దేవుని సన్నిధి కోసం హల్లెలూయా, పాటలు పాడి దేవుని ఆరాధన హల్లెలూయా, ఎంతటితోనే కాదట. ఆత్మను పొందాలి. దేవుని ఆత్మ ప్రవాహాన్ని పొందితే అంతటితో సరిపెట్టుకోకుండా పరలోక సంబంధమైనటువంటి దర్శనాన్ని కూడా పొందటానికి, వరములు ఫలములను స్వతంత్రించుకొనటానికి కూడా ప్రాకులాడే దేవుడి దగ్గర ప్రార్థించాలట. అవి మన జీవితాలలో ఒక నూతనమైన క్రియను చేయటం ప్రారంభింపచేస్తాయి. అందుకని దేవుడు నీకు ఇచ్చిన ఆత్మకార్యం సర్వసత్యములోనికి వెళ్ళటానికి ఎంతకాడికి ఉన్న చోటనే ఉండటం కాదట. ఆ కాస్త మెట్టు ఎక్కాలి, పైకి ఆధ్యాత్మికమైన మెట్టెక్కాలి, అభిషేకపు మెట్టెక్కాలి, దేవుని కృపను పొందే మెట్టెక్కాలి. నీవు పైకి ఎక్కుతూనే వెళ్ళాలే కానీ దిగి రాకూడదు కిందకి, అంచెలంచెల కిందకు వచ్చేకూడదు. పైకి వెళుతూనే, అంటే ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే వెళతానే ఉండాలి, పైకి వెళతానే ఉండాలి, కానీ కిందకు దిగజారే పరిస్థితికి రాకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను నీ మధ్య నా ఆత్మను కుమ్మరించి పెట్టా, నీవు సర్వసత్యములోనికి నడిపించబడాలి. లోతైన అనుభవాల్లోనికి, లోతైన సత్యాన్ని పొందటానికి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చదువుతారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9, 10 వాక్యాలు చదువుకుందాం.
దేవుని ఆత్మ ఒక క్రియ చేయటం అక్కడ ప్రారంభింపచేశాడు. నేను నీ నోట నా మాటను ఉంచాను. దేనికి ఉంచానంటే పెళ్ళగించటానికి, శత్రు కోట గోడలు పెళ్ళగించడానికి, విరగొట్టుటకు, సాతాను తంత్రాలను, సాతాను వేసిన కాడిని విరగొట్టుటకు. ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు అంటున్నాయి, ఏ క్రియ అయితే నీ జీవితంలో ఎదగకుండా ఉందో దాని నిమిత్తం, ఎందుకనంటే శత్రువు ఒక కాడిని పెట్టాడు, ఆ కాడిని విరగొట్టుటకు, అంధకారములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితపు క్రియ విరగొట్టబడుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. వ్యక్తి నాటబడలేకపోయినా ఆ వ్యక్తి నాటబడుటకు, కట్టుటకు, పునాది మీద సరిగ్గా లేకపోతే స్థిర పునాదిని ఏర్పరచేటటువంటి ఒక అనుభవాన్ని కనుపరచుటకు. అందుకొరకే అంటారు, దేవుని ఆత్మ మన జీవితంలో క్రియ జరిగించబడితే ఇదిగో ఇలాంటి సందర్భాలన్నీ, ఇలాంటి సంభవాలన్నీ నిన్ను ఒక వ్యక్తిగా, ఒక ఆత్మపూర్వికమైనటువంటి వ్యక్తిగా ప్రభు నియమించి, నిర్ణయించి ఒక బలమైనటువంటి కార్యాన్ని నీ ద్వారా జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు, నీ సంతతి మీద, నీ మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను, అది ఎన్నటికీ తొలగిపోకుండా స్థిరంగా ఉండేటట్లు గొప్ప కార్యాన్ని ఆయన చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి మాట కూడా చెప్తున్నాను, అదేమిటనంటే యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వాక్యం. ఇక్కడ మనం చదివిన మాటను గమనించినప్పుడు, ఇక మీదట నేను వారికి పరాజ్ముఖుడనై ఉండను అంటాడు. పరాజ్ముఖుడనై అనేటువంటి మాటకి ఆంతర్యం ఏంటంటే, నా ముఖము వారికి కనబడకుండా చేయను అంటాడు. నేను ముఖాన్ని త్రిప్పివేసుకుని వెళ్ళను అంటాడు. పరాజ్ముఖుడనై అన్నప్పుడు నేను నా ముఖాన్ని వాళ్ళకు మరుగు చేయను, ప్రత్యక్షపరచబడతాను. దేవుని ఆత్మ కార్యం మన జీవితంలో జరిగించబడితే ఆయన ప్రత్యక్షపరచబడతాడట, ముఖాన్ని మరుగు చేయడట మనకి. అందుకనే దేవుని ఆత్మ కార్యం, అందుకనే దేవుని యొక్క ఆత్మను మనం పొందినప్పుడు ఆయన ముఖము ఎదుట మనం నిలవబడగలగాలి ధైర్యంగా. ఎందుకనంటే ఆయన ముఖాన్ని చాటేయట్లేదట. నేను వాళ్ళ జీవితంలో ఒక పవిత్రతను కలుగు చేస్తాను, నా ముఖము ఎదుట వాళ్ళు చక్కగా నిలవబడగలిగేటట్లు. కొందరు మనం గమనిస్తాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా మాట్లాడలేరు, నేల చూపులు చూస్తూ మాట్లాడరు, కింద చూస్తూ మాట్లాడతారు. ఏం చెప్పినా కింద చూస్తానే మాట్లాడుతున్నారు. అంటే ఎదురుగున్నటువంటి వ్యక్తులు ఎదుటనే ముఖం చూపించి మాట్లాడలేని స్థితి. మనుషుని ఎదుట, సోదరుని ఎదుట, సహోదరి ఎదుటనే మనం ముఖాన్ని చూపించి మాట్లాడలేకపోతే సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఎలా మనం ధైర్యంగా ఉండగలుగుతాం? అందుకని ప్రభు అంటున్నారు, నేను ముఖాన్ని చాటి వేయను, అయితే మీరు నా ఎదుటకు వచ్చి నిలవబడాలి. నీవు ఆత్మ పొందిన వ్యక్తివై ఆత్మ ప్రవాహాన్ని పొంది దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క శక్తిని నీవు స్వతంత్రించుకుని దైవ మార్గంలో నీవు నడిపించబడితే ఆ ఆత్మ నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. ఆ ఆత్మ ప్రభు ఎదుట నిన్ను నిలవబెడతాడు. ఎందుకనంటే పెండ్లి కుమారుడుగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. పెండ్లి కుమార్తె సంఘముగా, వధువు సంఘముగా మనం సిద్ధపాటునై ప్రభు ఎదుట ముసుగులేని ముఖంతో ఆయన ఎదుట నిలవబడాలి. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరిని ఆత్మచేత నింపుతూ
ఆత్మ ప్రవాహపు క్రియను కలుగు చేస్తూ పరిశుద్ధాత్మ నడిపింపును నడిపిస్తూ ఏ విధము చేతనైనా అందరినీ దేవుని ఆత్మపూర్ణులుగా చేయాలని పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రారంభింపచేస్తూ వస్తున్నాడు. అందుకని మనము ప్రభు ఎదుట ముసుగు లేని ముఖముతో సిగ్గుపడక ధైర్యం వహించి నిలవబడాలంటే ఆయన సన్నిధిలో చేరి మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించువాడైన దేవుడు ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాలు పొందే వాళ్ళకు కూడా బాగా ప్రార్థన చేసుకోండి. దేవా, నీ ఆత్మకార్యం నా జీవితంలో జరిగించబడాలి. నా జీవితంలో నేను ఆత్మను పొంది అభిషేకాన్ని పొంది ఆనందాన్ని పొందగలిగేటట్లు నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి బలం, నూతనమైన అభిషేకం నేను పొందగలిగేటట్లు నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకూడి అంటాడు. నీవు దేవుని సన్నిధిలో భయము పొందనటువంటి ఆత్మను పొందాలి. మనుష్య ఆత్మను కాదు, పిరికి ఆత్మను కాదు, దయ్యాల ఆత్మను కాదు. పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకుంటే ఆత్మ నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఎలాంటి చీకటి, ఎలాంటి సంహారం సంచరించకుండా, దోషం అనేది లేకుండా ఆయన ఒక విలువైనటువంటి కార్యాన్ని మన జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తే ఆత్మ నీలోనికి వచ్చి సమాధానాన్ని పలుగు చేస్తున్నాడు. అది దేవునితోనైనా మనుషులతోనైనా సమాధానాన్ని ఇస్తాడు. సంతోషం కలుగు చేయబడేటటువంటి క్రియను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ ప్రవాహపు క్రియను మనం స్వతంత్రించుకొని మనం నడిపించబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరిస్తానంటాడు. నీ మీదనైనా నీ సంతానం మీదనైనా దేవుని ఆత్మ కార్యం జరగాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలి. పరిశుద్ధాత్ముడు నీకు కృపదయ చేయాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి ప్రవేశించాలి. ఆత్మ నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించున్నట్లుగా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ప్రవాహానికి జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో నూతనమైనటువంటి క్రియను ఆరంభింపచేస్తాడు. అయ్యా, నీ ఆత్మ కార్యం నాలో జరగాలి. నేను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మార్చబడాలి. నేను అభిషక్తునిగా మార్చబడాలి. ఆత్మక్రియ నా జీవితంలో మీరు జరిగించండి. నేను బలపరచబడి బలాభివృద్ధిని పొందగలిగేటట్లు నూతనమైన కృప, నూతనమైనటువంటి బలం, నూతనమైనటువంటి అభిషేకమును నేను పొందగలిగేటట్లుగా నీ కృప నాకు అనుగ్రహించండి ప్రభా, నీ కృప నాకు అనుగ్రహించండి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుని ఆత్మకు నీవు లోబడకుండా నీ ముఖాన్ని త్రిప్పివేసుకుని నడిపించబడుతున్నావేమో, పరిశుద్ధాత్ముడు అదిగో హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మకు నీ హృదయాన్ని అప్పగించు. పరిశుద్ధాత్ముడికి నీ జీవితాన్ని అప్పగించు. పరిశుద్ధాత్ముడికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఆయన నీ జీవితంలో ఘనకార్యాలు చేయబోతున్నాడు. ఆయన నీ బ్రతుకుల అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. అందుకే ఆయన అంటాడు, ఎల్లప్పుడూ తొలగిపోని ఆత్మను నేను నీకు ఇస్తాను. ఆది అపోస్తల దినాలలో అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఆ దినాలలో పాత నిబంధన రోజుల్లో అప్పుడప్పుడు ఆత్మ వస్తూ వెళ్ళేవాడు. కానీ ఈ నూతన నిబంధన కాలంలో తొలగిపోని ఆత్మ, ఎప్పుడూ చెరిగిపోని అటువంటి ఆత్మ, స్థిరస్థాయిగా నిలిచి ఉండేటువంటి ఆత్మ, అగ్ని అభిషేకము చేత ప్రభు నిన్ను నింపి నూతన బలం, నూతన శక్తి, నూతన కృప, నూతన వాత్సల్యత చేత నడిపించగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధిలో చేరి, నీ కృపతో నన్ను నింపు నాయన, నీ ఆత్మచేత నన్ను నింపు నాయన, నీ బలము నాకు అనుగ్రహించబడాలి. నీ కృప నేను పొందగలిగేటట్లుగా, నూతన బలాభివృద్ధిని పొందగలిగేటట్లు సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. ఆయన మనకు ముఖము ఎదుట చాటు వేయకుండా వెళ్ళేటటువంటి వాడట. పరాజ్ముఖుడనై నేను ఉండను అంటాడు. ఆయన మన ఎదుట ఉండకుండా వెళ్ళిపోవట్లేదు, నీవే వెళ్ళిపోతున్నావు. ప్రభు నిన్ను ఆయన ముఖము ఎదుట నిలవబెట్టడానికి,
పరిశుద్ధాత్ముడు నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. ఆత్మకు నువ్వు చోటివు, పరిశుద్ధాత్మునికి చోటివు, ఆత్మకార్యానికి చోటివు. ఆయన గణనీయమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, ప్రాణ ఆత్మ శరీరము పూర్ణ బలముతో నీ ఆత్మ సన్నిధులు పరిశుద్ధాత్మనికి అప్పగించుకొనుము. ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించు. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా ఓ రబల శలబల కతురబల వన ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరము పూర్ణ బలముతో పూర్ణాత్మతో నీ ప్రాణాత్మ దేహ శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు నాయనా, నీ బలము చేత నన్ను అభిషేకించు, అగ్ని అభిషేకముతో నన్ను నింపు. ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరం కబల శలధర బల కరబల కత్ర నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని పరిశుద్ధాత్మగ్ని. రబల కషలందర బల కతుర బల కరబల కతుర రిబల బల కషల బల కతురివి కరబల కరబాతుర బల కతుర రబల కతురివి కరబల పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహపు క్రియ కబరబల కషల బల కతుర రిఖరబల కతురందర బల కషల. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శుద్ధీకరణ కూటంలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా
అయ్యా నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడే అని మీరు చెప్పినట్లుగా ఎవరు ఏ భయాల మధ్యలో ఉన్నా ఆ భయాలన్నిటిలో నుంచి మీరు తొలగించి ఆత్మస్వరూపిగా మీరు తోడయుండి ఆత్మదేవుడిగా మాతో ఉండి భయాలన్నిటినీ తొలగించి నిశ్చయముగా ఉన్నతమైన జయముతో ఆశీర్వాదముతో నింపమని వేడుకుంటున్నాం. కృతజ్ఞత మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు చెప్పారయ్యా. నిశ్చయంగా నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నారు అయ్యా. చేరిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించండి. వాళ్ళ పిల్లల తరాలు ఆత్మ అభిషేకంతో నింపబడి వాళ్ళ నోట మీ ధర్మవీధులు అయా వాళ్ళ నోట మీ మాటలు ఉండేటట్లుగా ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఆత్మ నిశ్చయంగా నేను మీకు పరాంజముకుడుగా ఉండను అని మీరు చెప్పారయ్యా. అలాగ ప్రభా మీరు ముఖం చాటు చేసుకుంటే మేము బ్రతకలేమునైనా, మీరు మరుగు చేసుకుంటే మేము జీవించలేమయ్యా. మీతో ప్రభా మేము ఎల్లప్పుడూ ముఖాముఖిగా మిమ్మల్ని ప్రభా చూడగలగాలి, మీతో మాట్లాడగలగాలి, మీతో ఒక సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. అలాగ ప్రభా మీ ఆత్మ అభిషేకాన్ని పొందుకొని మీతో ప్రభా మేము నడిపించబడే ఉన్నత కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. సత్యం తెలుసుకున్నాం కానీ సర్వసత్యములో కూడా మేము నడిపించబడేటట్లుగా ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. ఆత్మదేవుడు మాతో ఉన్నప్పుడు మేము అలా నడిపించబడతామని మీరు మాతో మాట్లాడుతూ ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప ఈ ఆత్మ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం వరకు దేవుని ఆత్మ కార్యాలు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.